కారులో వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఇదే ప్రాంతంలో వస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇందులోంచి పులి రావడం, ఆ పులి వచ్చిన నేపథ్యంలోనే చూడొచ్చు ఇక్కడ ఫినిషింగ్ వేశారు. మరి ఇందులోంచి ఏ విధంగా దూరం వచ్చింది, లేదంటే ఇటుగా రోడ్డు దాటుతూ జాతీయ రహదారిపై నుంచి ఇటుగా వచ్చింది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ఇందులోంచి అంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఎంత ఫినిషింగ్ వేశారు. అందులోంచి అయితే మనకు రావడం ఫుటేజ్లో మనం చూసుకుంటే ఇదిగో మనకి ఇక్కడ అందులోంచి రావడం వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ అడుగుజాడలు చూడొచ్చు. ఇదిగో పులి అడుగుజాడలు ఇక్కడ ఉన్నటువంటి ఫుట్ మార్క్ నిన్న మన సేమ్ ఇదే ఫుట్ ఏదైతే ఉందో మనం కాలు అడుగుజాడలు అయితే మనం పామాయిల తోటలో చూస్తాం. అతిపెద్ద ఇక్కడ ఫుట్ మార్క్ ఏదో ఉందో ఇవన్నీ కూడా పంజా ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. ఇదే కనిపిస్తున్నటువంటి ప్రాంతం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ అడుగుజాడలు అంటే ఇందులోంచి మనం చూస్తాం. ఒక వీడియోలో ఏదైతే వీడియో వైరల్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో అందులోంచి మనం చూసుకుంటే ఇక్కడ ఫినిషింగ్లోంచి రావడం, ఈ అడుగుజాడలోంచి పులి నడుచుకుంటూ ఇటుగా పరిగెడుతున్న నేపథ్యంలోనే కారులో ఇద్దరు యువకులు అయితే దాన్ని అయితే వీడియో తీశారు. అలా కూడా భయభ్రాంతులు గురయ్యారు. అంటే చూసి పులిని చూసి దాని యొక్క ఎత్తును అవన్నీ కూడా చూసి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అది సరిగ్గా 200 కేజీలు బరువు ఉండే అవకాశం ఉంది. అలాగే 4 సంవత్సరాల వయసు ఉన్న పులిగా కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే ఇది ఛత్తీస్గఢ్ ఆ యొక్క ప్రాంతాల నుంచి తప్పిపోయిన పులిగా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పులిగా ఇటుగా పరిగెట్టుకుంటూ రావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాల్లో ఏలూరు జిల్లాలో మొదట ఈ యొక్క ప్రాంతాల్లో హల్చల్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పశువులపై కూడా దాడి చేసింది. అంతేకాకుండా అక్కడి నుంచి మనకు శనివారం నాటికైతే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం చినకొండపూడి పెదకొండపూడి ప్రాంతాల్లో ప్రవేశించినటువంటి పెద్ద పులి నిన్న తొర్రేడులో అయితే ప్రధానంగా మనకి తొర్రేడులో అయితే ముఖ్యంగా అక్కడ 2-3 పశువులపై కూడా దాడి చేసింది. అక్కడి నుంచి ఏదైతే కోలమూరు గాడాల మీదుగా కూడా ప్రయాణిస్తూ సరిగ్గా మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలోనే ఆ పులి రోడ్డు దాటుతూ ఇక్కడ ఉన్నటువంటి కార్లు వాహనదారులు వెళ్తున్నటువంటి వారు చిత్రీకరించారు. మనం వీడియోలో కూడా క్లియర్గా చూస్తాం. ఆ వీడియోలో కనపడుతున్నటువంటి దృశ్యాలు ఇదిగో ఈ రోడ్డు క్రాస్ చేసి వెళ్తున్నట్టుగా కూడా అందరూ కూడా చెప్పుకొచ్చారు. మనం ఇక్కడ నుంచి రావడం మనం చూస్తుంటే జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి ఇదిగో అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి నుంచి ఇక్కడ నుంచి లోపల నుంచి వచ్చినట్టుగా అందులో మనకు వీడియోలో కనపడుతుంది. ఇక్కడ 2 ఇంట్ల మధ్య నుంచి కూడా రావడం వచ్చిన నేపథ్యంలోనే ఇటుగా వెళ్తూ ఇక్కడ ఇటుగా నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళింది. ఇటుగా నడుచుకుంటూ వెళ్ళిన నేపథ్యంలోనే ఇక్కడ చూసాం. ఇక్కడ కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడుకున్నారు. ఇద్దరు యువకులు కూడా పులి దాన్ని చూసి ఒక్కసారిగా అంటే అటువంటి పెద్ద పులిని ఒక్కసారిగా చూసినటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళన గురవడం